ఒక ఊళ్ళో ఒక సామాన్యమైన కుటుంబం ఉంది. ఆ ఇంట్లో ఆ తల్లిదండ్రులకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుకు పెళ్లి నిశ్చయమైంది. అయితే ఏం చేసిండు, వాళ్ళ నాన్న దగ్గరికి కొడుకు వచ్చి, నాన్న నేను ఒక 50 మంది దోస్తులను పిలవాలనుకుంటున్నా, మీరేమంటారు అని చెప్పి అడుగుతాడు. అడిగితే సరే కొడుక, నువ్వు నీ స్నేహితులందరూ ఎవరో పేర్లు రాసి ఆ లిస్ట్ ఇస్తే నేను పిలుస్తా అని చెప్పిండట. అయితే ఆ కొడుకు ఏం చేస్తాడు, అందరు 50 మంది స్నేహితుల లిస్టు రాసిస్తే ఆ తండ్రి ఆ లిస్టు తీసుకొని అడ్రస్లు అన్ని రాసిస్తాడు అనమాట. అడ్రస్లు తీసుకొని అందరి ఇళ్ళకి పోతాడు. పోయి ఏం చెప్తాడు, కొడుకు పెళ్ళి అని చెప్పాడు. అరే బాబు, నువ్వు మా కొడుకుకు దోస్తువే కదా, నా కొడుకు చాలా ఆపదలో ఉన్నాడు, మీరు ఆదుకోవాలనుకుంటే పలానా రోజు పలానా టైంకు మీరు పలానా దగ్గరికి రండి అని ఒక చోటు అడ్రస్ చెప్తాడు వాళ్ళకు. అట్లా అందరికి 50 మందికి 50 ఇళ్ళకి పోయి ఇదే మాట చెప్పి వస్తాడు. కంపల్సరీ రావాలి, మా బాబు మీకోసం ఎదురు చూస్తాడు అని చెప్పొస్తాడు. చెప్పొచ్చిన తర్వాత తీరా పెళ్లి టైం రానే వచ్చింది. ఆ పెళ్లి ముహూర్తానికి ఏం చేస్తారు, ఈ అబ్బాయి స్నేహితులు ఒక 10 మంది మాత్రమే వస్తారు. అయితే ఈ కొడుకు చూసి ఏం చేస్తాడు, నాన్న నేను 50 మంది పేర్లు అడ్రస్లు రాసిచ్చాను కదా, మరి 50 మంది రాకుండా ఒక 10 మందే వచ్చిరేంది నాన్న అని చెప్పి అడుగుతాడు. కొడుక, ఒకటి గుర్తు పెట్టుకో, జీవితంలో నీకు 50 మంది పేర్లు ఇచ్చినావు నువ్వు, కాకపోతే నేను అందరినీ పిలిచిన, నీకు 10 మందే వచ్చిరంటే నీకు నిజమైన స్నేహితులు మాత్రం ఈ 10 మందే. నేను నీ పెళ్లి అని పిలవలే, నా కొడుకు ఆపతుంది, ఆదుకోండి, మీరు రండి అని చెప్పి నేను పిలిచిన. అందుకే 50 మందిలో ఈ 10 మంది మాత్రమే వచ్చిండు. అసలు నిజమైన స్నేహితులు అంటే ఈ 10 మందే నాన్న, నువ్వు జీవితంలో ఇది నేర్చుకో అని చెప్పి కొడుకు చెప్తాడు. నిజమే కదా, మనకు జీవితంలో ఎంతో మంది స్నేహితులు ఉంటారు, కానీ ఆ నిజమైన స్నేహితులు కొంతమందే ఉంటారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ జస్ట్ పరిచయస్తులు మాత్రమే, మంచి చెడు మామూలుగా పరిచయంగా మాట్లాడే వాళ్ళు మాత్రమే. అది మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజమైన స్నేహితులు ఎవరు, ఏ అవసరానికి మాట్లాడి ఊరుకునే వాళ్ళు ఎవరు అనేది మనం జీవితంలో గుర్తుపెట్టుకొని వాళ్ళతోటి స్నేహము కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. ఏమంటారు ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.